36 వచనం నుండి 39 వచనం వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 వచనం నుండి 39 వచనం వరకు ఉన్న సందర్భాలను విశ్లేషణగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్న గారి జీవితం ఎలా ఉంది, ఆ తర్వాత క్రీస్తు కొరకు ఆమె ప్రస్తావన దేవుడు ఎలా తీసుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ఇందులో ఉన్న సందర్భాలను మనకు ఏమైనా ఉపయోగపడతాయా అని మనల్ని మనం చెక్ చేసుకుని ముందుకెళ్ళే సమయం, తరుణం ఇప్పుడు వచ్చింది. కనుక ఇట్టి సందర్భాలను గూర్చిన మాటలను మొదటిగా మన ప్రియుల చేత చదవబడిన తర్వాత దాంట్లో ఉన్న విశేషమైన సందర్భాలను పరిశీలన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి 39 వరకు చదువుకున్నాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయైన అన్నా అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 పెనిమిదితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై నుండి దేవాలయం విడువకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచున్నది. చివరిగా 39వ వచనం. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. అందరికీ వందనాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుకున్నాను. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. చివరిగా 39వ వచనం చదువుతున్నానండి. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. అందరికీ లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చివరగా 39వ వచనం. అంతటి వారు ప్రభు ధర్మము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను ఊరికి తిరిగి వెళ్ళిరి. మంచిదండి. ఈమె హన్న
ఆమె జీవితంలో ఆమె దినాలన్నీ కూడా ఉపవాసాలతో గడిచి, ఆ ఉపవాసంలో కూడా సేవ చేస్తుంది. ఈవేళ రోజున ఉపవాసంతో ఉండటానికి ఇష్టపడే సమాజం, ఉపవాసంతో ఉండి దేవుని ప్రార్థించాలి, మన కోరికలు నెరవేర్చుకోవాలి అనే యాటిట్యూడ్‌తో ఉన్నారు. కానీ ఈమె తాను ఉపవాసం ఉండి దేవునికి సేవ చేస్తుంది. ఉపవాసం ఉండి దేవుని సేవ చేసే వాళ్ళను దేవుడు ఏమన్నా పరిగణలోనికి తీసుకుంటాడా అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటాడు. ఎందుకు అనంటే, ఆ విధంగా చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ విధంగా సేవ చేయటానికి ఇష్టపడతారు. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో జనులు ఏ విధంగా తమకు ఇవ్వబడిన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే విషయాన్ని మనం కాస్త ఆలోచన చేయగలిగితే, కొంతమంది ఉన్నారు ఆనాటి సమాజంలో మొదటి శతాబ్దపు కాలంలో కొంతమంది దేవుని విషయంలో ఎంత పొటెన్షియల్, సాంద్రత, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు అని అంటే, ఒక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతుంది. అదేంటి అంటే, చాలా చక్కటి సందర్భం. సేవ చేయటం అనగానే అన్ని వసతులు ఉండాలండి. అన్నీ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఏమీ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం అనే ధోరణి కరెక్ట్ కాదు. నీకివ్వబడిన సమయంలో, నీకివ్వబడిన వనరులతో నువ్వెలా దేవునికి సేవ చేయాలి? విధవరాలుగా ఉంది అంటే ఈమె పోషణ, ఆధారం వేరే వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఈమె బహు సంవత్సరములు గడిచినదై దేవాలయమును విడువక, ఇక దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఉపవాసం. ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు అంటే ప్రార్థన చేస్తుంది, అలాగే సేవ కూడా చేస్తుంది. దేంతో? ఉపవాసంతో. అది మర్చిపోకూడదు. ఉపవాసం ఉండే దేవుని సేవ మరియు ప్రార్థనలు. మనకి ప్రార్థనలు ఒక్కటే వచ్చు. దేవుని సేవ, ఉపవాసం ఉండి దేవుని సేవ చేసే అంత లేదు. ఓకే. మరి ఈమె ఆ కాలంలో తానున్నది గనుక, ఆ కాలంలో ఉన్న వాళ్ళను ఒకసారి పరిశీలనగా మనం ఆ సమకాలీనికులలో ఎవరైనా ఈ విధంగా ముందుకెళ్ళారా అని భావించగలిగితే, పౌలు గారు తాను సందర్శిస్తున్న అనేక ప్రదేశాలలో చాలా ప్రాంతాలు తిరగటం, ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్లకు దేవుని మాటలు తెలియజేయటం మనం గమనించవచ్చు. అగ్రిప్పరాజు, ఈ అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చక్కటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చెప్పుతున్న సందర్భం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుటకు 26వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు. నీ పక్షమున చెప్పుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగింది. అగ్రిప్పరాజా, చూడండి మర్యాద. తమరు
యూదులలో ఉండు సమస్తమైన ఆచారాల వివాదములు విశేషముగా ఎరిగినవారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పబోచున్నందుకు నేను ధన్యుడనని చెప్పాను. తాళిమితో నా మనవి వినబలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జననము, నా జనము మధ్యను నా బాల్యము, నేను బ్రతికినది, ఎలా బ్రతికాను, ఏ జనుల మధ్యన బ్రతికాను, నా జనము, నా బాల్యము, నా జనం ఎవరు వాళ్ళందరూ తెలుసు. అలాగే నా బాల్యం ఎవరి మధ్యన జరిగిందో తెలుసు. ఎలాంటి యూదుల మధ్యన పెరిగానో, నా బ్రతుకు ఎలా ఉందో వారికి కూడా తెలుసు. ఏంటి ఈ సందర్భాలు ఎందుకు ఇవి అని అంటే, చూడండి, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే మన మతములోని బహు నిష్ఠాగరిష్ఠులు, మన మతములోని ఎలాంటి వాళ్ళు అంటున్నాడు అని అంటే, బహు నిష్ఠాగరిష్ఠులు, అందులో చాలా ఇలానే ఉండాలి అనుకునే వాళ్లకు నిష్ఠ తెగకు అనుసరించి పరిసయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఎంత నిష్ఠగా ఉన్నానో వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రములు గలవారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షణ గలవారు. 12 గోత్రాల వారు ఎడతెగక ఉపవాసాలు, ఎడతెగక దివారాత్రాలు దేవునికి సేవ చేసేవాళ్ళు. వీళ్ళేదో అనామకులు, పనికిరాని వాళ్ళు, ఎక్కడెక్కడో గాలి తిరుగుతున్న బ్యాచ్ లాగా మీరు భావించకండి. ఇక్కడున్న ఈ 12 గోత్రాల వారు ఎడతెగక దివారాత్రాలు దేవుని సేవలో నిలిచిన వారు, ఆ వాగ్దానం పొందాలన్న ఆకాంక్ష, నిరీక్షణ కలవారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపుచున్నారు. ఇక్కడ మీరు పౌలు గారి దృష్టిలోనే కొందరు కనబడ్డారు. వారెవరు అని అంటే, పౌలు గారి దృష్టిలోనే కొందరు దేవునికి సేవ చేసేవారు కనిపించారు. ఈ సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సేవను జరిపించటానికి ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళే పౌలు మీద నేరస్థాపన చేయటానికి కూడా మరి వెనక్కి తిరుక్కోకుండా ఆయన మీద నేరస్థాపన చేశారు. అంటే అక్కడ ఉన్న సమాజంలో ఇప్పుడు ఈవేళ మనం ఆషేరు గోత్రికురాలను చూస్తున్నాం. అలాగే ఈ బెన్యామీను గోత్రికుడైన ఈ పౌలు గారిని కూడా చూస్తున్నాం. ఇలా ఆయా గోత్రాలలో 12 గోత్రాలలో ఉన్నవాళ్ళు దేవుని కొరకు సేవ జరిపిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారు కూడా ఉన్నారు. అంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అలానే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. వారి యొక్క భక్తి విధానం వారికి తోచినట్లుగా చేస్తున్నారు, దేవుడికి తోచినట్లుగా కాదు. ఆ విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకున్నాడు. వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు వెళ్ళే విధానం జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ మనం కూడా చాలా సందర్భాల్లో మన వైఖరిని కూడా ఎలా
ఎలా జరిపించటానికి, ఎలా ముందుకెళ్ళటానికి ఇష్టపడతామా అంటే, మనకు నచ్చిందే దేవుడికి కూడా నచ్చాలి అనే ఉద్దేశంతోటి కూడా ఉంటాం. మన విధానాలే దేవుడికి నచ్చాలి. మనం ఒక నిర్ణయం తీసేసుకుంటాం. ఆ నిర్ణయం ప్రకారంగా మనం వెళ్ళాలి అంతే. ఇక నేను నిర్ణయం తీసుకున్నానండి. ఇంకా ఇలాగే వెళ్తాను. అంటే మంచి చెడులు యోచించవా? దేవుడు నీకు ఆ పరిజ్ఞానాన్ని ఇచ్చాడే. ఇక నువ్వు అనుకున్నదే వెళ్ళేటట్లుగానే వెళ్తావా? మరి దేవుడు ఎన్నో సందర్భాల్లో మన విషయాల్లో ఆయనే తగ్గాడు. మరి నువ్వు తగ్గవా? నువ్వు పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళవా? మనం తెలిసిన వాళ్ళమే. ఒక ట్రైన్ పట్టాలాగా పట్టా మీద నడుస్తాననే ధోరణి కాదు మనది. వెసులుబాటుని బట్టి నడవగలం, పరిగెట్టగలం, బాకరగలం, దొర్లగలం. ఎన్నో ఉన్నాయి మన దగ్గర. కనుక ప్రియులారా, ఈ విధానంలోనికి మనం వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచన, పరిణితి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయాలు కాస్త ఇదే పౌలు గారు అగ్రిప్ప రాజుకు చెప్పిన సందర్భాలలో ఇదే పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఏ విషయాల్లో గుర్తు చేసేయాల్సిన సందర్భాలను గుర్తు చేస్తున్నాడో ఒకసారి చూడగలిగితే చాలా మనలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. విధవరాలైన వారి విషయంలో, తల్లిదండ్రులైన వారి విషయంలో, పెద్దలైన వారి విషయంలో నువ్వు ఎలా ముందుకెళ్ళాలి తిమోతి అని ఉత్తరాన్ని రాస్తూ 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూడగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. చూడగలిగితే ప్రియులారా, ఇక్కడ వృద్ధుని గద్దెంపక, తిమోతి మొదటి పత్రికలో 5వ అధ్యాయం, వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవ్వనస్తులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానించుము. విధవరాండ్లైన వారిని సన్మానించుము. ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకు, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఏంటి వీళ్ళ విషయంలో ఎంత అంటే విధవరాండ్లైన వాళ్ళ విషయంలో ఏ విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడో చూడగలిగితే నేర్చుకొనాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. నేర్చుకోవటం దేవుని దృష్టికి అనుకూలమైనది. నిజముగా అనాథులైన విధవరాండ్లను ఏకాకి అయ్యుండియు దేవుని మీదనే తమ నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థన యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. నిజముగా విధవరాళ్ళు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని ఇప్పుడు ఈ అన్న చూసారుగా, దేవుని మీద ఎలా నిరీక్షణ కలిగి ఉన్నదో చూసాం. విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు రేహింబగళ్ళు నిలకడగా ఉండును. 82 సంవత్సరాలమ్మా, 86 సంవత్సరాలు, 86 అండి. చూడండి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈమె అన్న విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాలు విధవరాండ్లై ఉంది. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. దేవుని సేవ ఎంత చక్కగా విడువక ఉపవాసాలతో
విడువక ప్రార్థన చేయించు రేయింబగుళ్ళు సేవ చేస్తుంది. ఎంత గొప్ప మాట. ఒకవేళ విధవరాండ్లైన వాళ్ళు దేవునికి పరిచర్య ఎప్పుడు జరిగించాలి. అక్కడ పౌలు గారు చెబుతున్న సందర్భం కానీ, ఇక్కడ ఈ సందర్భంలో మరి లూకా గారు ప్రస్తావిస్తున్న సందర్భం కానీ చూడగలిగితే సేమ్ రెండు ఏకత్రాటి మీదకి తీసుకురాగలిగితే ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ నిలకడగా ఉండాలి. అందుకని ఎడతెగక అక్కడే ఉందాను. బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి కన్యత్వం మొదలుకొని బహుకాలం గడిచినదై ప్రవక్తిగా దేవుని మందిరములోనే సేవ చేస్తుంది. ఆమె కూడా ఆ గడియలో అదే సినారియోలో సొమయోను గారు చెబుతున్న సందర్భానికి ఏకకాలంలో ఆమె కూడా అక్కడికి వచ్చింది. రావాలి, అంతే, రావాలి. ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి దేవుని కొనియాడి దేవుడు కొనియాడటం. ఎందుకు కొనియాడుతుంది? ఎంత చక్కటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించావు దేవా. యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకుని అందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. యెరూషలేముకి రక్షణ కలుగుతుందాను? యెరూషలేముకి మంచి దినాలు వస్తాయా? యెరూషలేము యొక్క ఔన్నత్యం గొప్పదవుతుందా? ప్రవక్తలు నోట చెప్పబడిన మాటలన్నీ నెరవేరుతాయా? నిరీక్షణ కలిగినదై దేవుణ్ణి కొనియాడుతూ వారందరి కొరకు కూడా ఎవరైతే దేవుని కార్యాలు చేయబోతున్నాడో ఆ కార్యాలను చూడాలన్న ఆకాంక్ష మనం కూడా కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, దేవా, ఈ కార్యక్రమం నువ్వు ఎలా జరిపించుకోగలుగుతావో అది కన్నులారా చూడాలి అనే నిరీక్షణ ఎన్నో బైబిల్లో ఉన్న సందర్భాలు. ఈ సందర్భాలలో ఏ కార్యాలు దేవుడు మన కన్నుల ఎదుట జరిగిస్తున్నాడు. ఆ రోజు సొమయోను అన్న రక్షణను కన్నులారా చూడటానికి అవకాశం కలిగింది. ఈ రోజు మనకి ఆ రక్షణకు ఆధారమైన వానిని ప్రకటించే అవకాశం కలిగింది. చూడటం కన్నా చూసిన దానిని నమ్మటం కన్నా చదవబడిన దానిని విశ్వసించి జరిగినది నిజమే అని విశ్వసించి ప్రకటించటం యేసుక్రీస్తు గారు చెప్పింది చాలా గొప్పది. అంటే ఆ గొప్పదైన ప్రక్రియలో మనల్ని ఉంచాడు. నువ్వు గొప్పవానిగా నువ్వు ముద్రించబడి గొప్పవాని పనులను చేస్తూ గొప్పవాడు చేస్తున్న పనులను చేస్తూ ముందుకెళ్ళే అవకాశం నీకు కూడా ఉంది. వారికన్నా గొప్పది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరిధన్యులు. యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. చాలా చక్కటి ప్రక్రియ. ఇక ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో ఇది జరిగిన తర్వాత వారు ధర్మశాస్త్ర ప్రకారంగా క్రీస్తు వారికి ఏదైతే చెయ్యాలో అవన్నీ చక్కగా చేసి
మీరు ఇక్కడ చూడగలిగితే పిమ్మట తర్వాత పిమ్మట వెంటనే కాదు, పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. తర్వాత గలిలయలోని నజరేతు అనే ఊరికి తిరిగి వెళ్ళారు. ఇక్కడ మీరు ప్రభు యొక్క ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రీస్తు వారు ఎనిమిదో దినానికి వచ్చేసాం. మనం 8వ దినాన్ని, ఆయన పుట్టి 8వ దినానికి వచ్చాం. ఇక్కడ మీరు చూడగలిగితే 39వ వచనం 8వ దినాన్ని ఉంది. 40వ వచనం ఆయన ఎదుగుదలలో ఉంది. 41వ వచనం ఆయన 12 ఏటకి ఏం చేశాడని ఉంది. చూడండి కంపారిజన్ ఎలా ఉందో చూడండి. ఆయన సింపుల్ గా 3 వచనాలలో 12 సంవత్సరాల జీవితకాలాన్ని తెలియజేస్తున్నాడు. 12 సంవత్సరాల జీవితకాలం. 39వ వచనం 8వ దినం. 40వ వచనం ఆయన పెరుగుదల. 41వ వచనం ఆయన 12వ ఏట చేసిన పని. 3 వచనాల్లో ఆయన 12 సంవత్సరాల జీవితాన్ని తెలియజెప్పేశాడు. 12 సంవత్సరాల జీవితాన్ని 3 వచనాల్లో చెప్పేశాడు. ఇలా చెప్పకూడదని నాకు ఏమన్నా రూల్ ఉందా? ఈ 12 ఏళ్ల జీవితాన్ని ఆయన ఎలా గడిపాడు అనే విషయాన్ని మనకి ఇంత చాలు. ఈ విషయాలు చాలు. కనుక అవి చెప్పాడు. ఏవి అవసరమో అవే చెప్తాడు. అవసరం లేనివి మనకి చెప్పడు. మనకు అవసరం లేనివి చెప్పడు. కనుక ప్రియులారా, ఈ విషయంలో కాస్త అవగాహన తెచ్చుకుని దేవుడు జరిగించిన ఆ ప్రక్రియలోని చక్కటి సందర్భాలు, చక్కటి అంశాలు. అన్నను చూసాం, సుమయోను గారిని చూసాం. ఇక 12 ఏళ్ల జీవితాన్ని వచ్చేవారు మనం ఆయన ఎలా గడిపాడు. ఈ 12 ఏళ్ల జీవిత కాలంలో ఆ కుమారుడు యేసు క్రీస్తు. ఈ 12 ఏళ్ల జీవితంలో చాలా జరిగాయి. అటు పిమ్మట అటు అనగానే వెంటనే అని కాదు, తర్వాత అని అర్థం. తర్వాత అంటే నేను తర్వాత వస్తానులే నాయన వెళ్ళు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకేయో ఉన్నాయి, అవి నీకు చెప్పటం ఇప్పుడు అప్రస్తుతం, నువ్వు ముందుకెళ్ళు అని అర్థం. అటు తర్వాత చూడండి, ఎందుకంటే మనకి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. దాన్ని ఎలా రాయించాడు అనే విషయాన్ని ఇక్కడ చూడగలిగితే, దాన్ని ఎలా రాయించాడు అనగానే అటు తరువాత అనే పదజాలాలు మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ జరిగిన సందర్భాలను ఎలా రాస్తున్నాడు అనే విషయాన్ని, ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని మనం చూడొచ్చు. కనుక ప్రియులారా, ఇలాంటి విషయాల్లో కాస్త అవగాహన తెచ్చుకుని పరిణితితో ముందుకెళ్ళే మరి చక్కటి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా మరి మీ అందరికీ తెలియజేస్తూ, ఈవేళ రోజున జరిగే ఒప్పంలో జరిగే చక్కటి మరి సభ, దానికి కూడా చేరుకుని దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే రేపటి రోజున మరి ఆరాధనలో పాల్గొనడానికి సాధ్యమైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ప్రోత్సహించి మీరు కూడా ఆరాధన కార్యక్రమానికి హాజరయ్యి ఈ వారం అంతా కూడా మీరు జరిపిన ప్రక్రియలో
దేవుని కొరకు మీరు చేసిన ఆ పనులలో సహాయం చేసిన దేవునికి వందనాలు చెప్పించి కృతజ్ఞత కలిగిన వారమై ముందుకెళ్ళాలి అని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్‌ని మనం క్లోజ్ చేసుకుందాం. మన మధ్యలో మన ప్రియులు అమ్మ మీరు ప్రార్థన చేయండి. ఎక్స్ అనే ఉన్న మరి కువైట్ తెలుగు చెప్పారు కదమ్మా, మీరు ప్రార్థన చేయండి. అయ్యగారు వందనాలు అయ్యగారు. అమ్మ వందనాలు చేయండి. స్తోత్రం తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించి ఘనపరిచి నైనా నీ వాక్యాన్ని వినడానికి నైనా మాకు ఇటువంటి గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యగారు తండ్రి చెప్పినటువంటి వాక్యం నైనా 3 అధ్యాయాలలోనైనా 3 వచనాలలో ప్రభా నైనా ఏ వాక్యం అయితే చెప్పినాడో ప్రభా ఆ వాక్యానికి అనుసరించి ఆ వాక్యానికి లోబడి తండ్రి ఆ వాక్యానుసారంగా నడవడానికి మాకు తెలివి జ్ఞానాన్ని దయచేయన ప్రభా. అయ్యా యథార్థత కలిగి యథార్థంగా నిజము పలుకుతూ నైనా నీ వాక్యాలు లోబడి నైనా నీ వాక్యానుసారంగా నడవడానికి ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా. అయితే నా తండ్రి వాక్యాన్ని విని తండ్రి పెడచెవి పెట్టి వదిలేయకుండా తండ్రి నైనా వినగలిగే చెవిని గ్రహించే మనసును ప్రభా మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యగా అలాగే నా తండ్రి ఈ యాప్ ద్వారా తండ్రి ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి నైనా ప్రతి ఒక్కరూ నైనా ప్రయాసంతో నైనా నీ వాక్యాన్ని బోధిస్తున్నారు తండ్రి. అయ్యగారు ప్రభా అయ్యగారు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రభా అందరూ నైనా విని గ్రహించి దాని పట్ల బాధ్యతగా నడవగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. అయ్యా ఇంగను తండ్రి నీ పరిచర్యలో తండ్రి బలంగా వాడబడినట్లు తండ్రి అనేకమైన ప్రాంతాలలోనైనా అనేకమైన గ్రామాల్లో ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి నైనా అయ్యగారికి సోనియక్క గారికి నైనా మంచిగా నైనా నీ కృపను వారికి వారి కుటుంబానికి అనుగ్రహించి నైనా నీ సేవలో ఇంకా బలంగా వాడబడినట్లు మాకు నైనా అమ్మగారికి అయ్యగారికి నైనా నీ దైవ సేవలోనైనా గొప్పనైనా కార్యాలు జరిపించబడినట్లు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు యేసు నామములో మహిమ కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. సమయాన్ని ఇచ్చినటువంటి అందరికీ